శ్రీరాముడు. శ్రీరామరూప వైభవం వర్ణింపనలవి కానిది. చిరుదరహాసం చిందిస్తూ ముద్దులొలికే ఆ బాలుడిని ఒక్కసారి ఎత్తుకొనిస్తే చాలని, తమకి మరే బహుమానాలు వద్దని కౌసల్యని అర్థించేవారట దాసదాసీ జనం. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణకై రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకువెళుతూ మార్గమధ్యంలో సరయూ నదీ తీరాన విశ్రమించారు. ఆ సమయంలో గరికపాన్పుపై నిద్రిస్తున్న రామచంద్రుని ముఖకమలాన్ని, దానిపై తుమ్మెదల్లా అలరాడుతున్న ఉంగరాల ముంగురులను చూసి మహర్షి ముగ్ధుడై పులకిస్తూ కౌసల్య సుప్రజ రామ అని సుప్రభాతం పలికారట. కమలాల వంటి కన్నులు, ఆజాను బాహువులు, విశాల వక్షస్థలము, తీర్చిదిద్దినట్లున్న రూపురేఖలతో లేత నీలిరంగు కాంతులీనే ఆ దివ్యమంగళ విగ్రహుడిని ఆపాదమస్తకము తిలకిస్తూ క్రిందికి వస్తే చివరకు భక్తుల కనుదోయి ఆగిపోయేది ఆయన పాదారవిందాల చెంత. శ్రీరామ పాదాన్ని కామిని పాపము కడిగిన పాదము అని అన్నమయ్య కీర్తిస్తే, ఘనతమ దుందుబి తలదన్నిన నీ పాద పంకజములను నేనెర నమ్మినాను అని పరవశించి గానం చేశారు త్యాగరాజస్వామి. అలాంటి పాదస్పర్శకు నోచుకున్న అహల్య తన భాగ్యానికి పొంగిపోయింది. ఆ పాదాలు కడిగి కన్యాదానం చేసి ధన్యుడయ్యాడు జనక మహారాజు. ఈ సుకుమారుడు తనని వాలి నుండి రక్షించగలడా అని సంశయించిన సుగ్రీవుడు శ్రీరాముడు అవలీలగా వాలి వధించిన దుందుభి అనే కొండంత రాక్షసుని అస్థిపంజరాన్ని తన కాలితో 10 యోజనాల దూరానికి విసిరివేయడంతో నివ్వెరపోయాడు. అంతేకాక రాముడు సంధించిన ఒకే ఒక్క బాణం వాలి ఊపివేసే 7 సాలవృక్షాలను కూల్చివేయడమే గాక ఎదురుగా ఉన్న పర్వతచర్యను కూడా ఛేదించి తిరిగి ఆయన అంబుల పొదిని చేరటం చూసి గగుర్పాటు చెందుతూ ఆయనను కొనియాడాడు. భక్తులు రామపాదాలకు దాసోహం అవటం వింతేమీ కాదు. కానీ వింతలో వింత రామబాణాన్ని 2 మార్లు రుచి చూసిన మారీచుడనే రాక్షసుడు రాముడి పరమభక్తుడిగా మారిపోవడమే. రావణుడు మారీచుని వద్దకు వచ్చి సీతను అపహరించటంలో తనకు సహాయం చేయమని అడుగుతాడు. పైగా రాముడు దుర్మార్గుడని, అందుకే అతని తండ్రి రాజ్య బహిష్కరణ గావించాడని చెబుతాడు రావణుడు. అంతేకాకుండా ఆ దుర్మార్గుడు నిష్కారణంగా తన సోదరి అయిన శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు కనుక తాను అతడి భార్య అయిన సీతను అపహరించి అతడిని వధిస్తానంటాడు రావణుడు. రావణుని మాటలకు నిర్ఘాంతపోయిన మారీచుడు నిర్మోహమాటంగా అతని అభియోగాలను ఖండిస్తూ, రావణ, నీవు చెప్పినవి 2 అసత్యాలే. రాముడి గురించి నాకు తెలియనిది కాదు. ఆయన గొప్ప వీరుడే కాదు, మూర్తిభవించిన ధర్మస్వరూపుడు కూడా. సత్యశీలుడు, సుగుణాల గని, పాపము చేయనివాడు, సర్వలోకాలకు ప్రభువు అని కీర్తించాడు. రావణ, నీవన్నట్లు ఆయన అరణ్యాలకు వచ్చినది తండ్రిచే బహిష్కరింపబడి కాదు, తండ్రికి అసత్య దోషం అంటకూడదని. నీ సోదరి ముక్కు చెవులు కోయించినది ఆమె అతడిని మోహించి సీతను మృంగడానికి ప్రయత్నించడం వలనని. రాముడి మృదు స్వభావం నాకు తెలుసు. తన రామబాణపు రుచి మాత్రం చూపించి 2 సార్లు కరుణతో నన్ను ప్రాణాలతో వదిలేసిన ఉత్తముడు రాముడు అని తన అనుభవాలను వివరించాడు మారీచుడు. మొదటిసారి సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడి యాగాన్ని పాడు చేస్తున్నందువలన శ్రీరాముడు ప్రయోగించిన బాణం మారీచుడిని సముద్రంలో పడవేసి వెళ్ళిపోగా, 2వసారి ఆయన దండకారణ్యంలో సంచరిస్తున్నప్పుడు మారీచుడు ఆయనను వధించే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి శ్రీరాముడు సంధించిన బాణం మారీచుడిని భయంతో పరుగులు తీయించి అతడు సముద్రాన్ని దాటి ఆవలి తీరం చేరే వరకు వెంబడించి వెనుతిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మారీచుడి స్వభావమే మారిపోయింది. జటావల్కలు ధరించి సాగర తీరాన ప్రశాంతంగా మునివృత్తిలో జీవిస్తున్న అతడు రామబాణం మెరుపు కన్నా వేగవంతం అని, ఆ ఉదార స్వభావుడితో శత్రుత్వం పెట్టుకోవద్దని ఎంతగానో హితవు చెప్పినా రావణుడు వినక లంకతో పాటు తన వినాశనాన్ని కొని తెచ్చుకున్న విషయం మనకు తెలిసినదే. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనే ఆదర్శాలను పాటించిన శ్రీరాముని జన్మదినం మనకు గొప్ప పండుగ దినం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.